నమస్కారం. మండు టెండలో ఒకే ఒక్క పిలుపుతో మన అధిష్టానం పిలిచిన రా కదలిరా అని ఒకే ఒక్క పిలుపుతో అధిష్టానం పిలిచింది, నా నాయకుడు పిలిచాడు అని ఒకే ఒక్క అభిమానంతో పసుపు జెండా వేసుకొని పసుపు జెండా భుజాన్ని ఎత్తుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలకి ముందు ఈ రాష్ట్రాన్ని నెత్తిన పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని 16,000 కోట్ల లోటు బడ్జెట్లో కూడా ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్న ఆ మహానుభావుడు 4.5 సంవత్సరాలకి ముందు జస్ట్ ఒక్కసారి చూసుకుంటే ఎన్నో అవమానాలు పడి అక్రమ కేసులు ఎదుర్కొని జైల్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడా మొక్కవోని ధైర్యంతో ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలి అనే తపనతో మనందరి ముందుకు రాబోతున్న వ్యక్తి మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అయ్యన్న పాత్రి గారికి, బండా దక్షిణామూర్తి గారికి, పప్పల చలపతిరావు గారికి, దాడూరి బుద్ధరావు గారికి, అదేవిధంగా అధ్యక్షులు నాగ జగదీష్ గారికి, పంచకల రమేష్ బాబు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ మహామహులకి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రా కదలి రా ఈ ఒక్క కార్యక్రమం చూస్తూ ఉంటే అలనాడు ఎప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు పిలిచిన ఒక పిలుపు ఆ రోజు ప్రపంచం సృష్టించింది. అదే ప్రపంచం మళ్ళా తిరిగి రాయాలంటే, ఈ సైకో పరిపాలన నుంచి తరిమి కొట్టాలి అంటే, ఈ సైకో పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే, మన యువత భవిష్యత్తుకి రావాలి అంటే మన అందరికీ ఒకే ఒక నినాదం వినిపించే పరిస్థితి, అదే రా కదలి రా. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి మనందరం కూడా విచ్చేస్తున్నాం. ఈ రోజు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. 16 నెలలు చిప్పకూడు తిని పరిపాలన చేతకాక, అమరావతి కట్టడం చేతకాక, పోలవరం కట్టడం చేతకాక, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాక, మహిళలకి రక్షణ కల్పించడం చేతకాక ఈ రోజు బయటకు వచ్చి అలాంటి వాడే సిద్ధు అని చెప్పి సైకో మొహంతోని మనందరికీ కూడా ఫ్లెక్సీలు పెడతా ఉంటే 14 సంవత్సరాల సీఎం చేసి సైబరాబాద్ లాంటి ఒక వ్యవస్థను నిర్మించి ఈ రోజు మనందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి, మహిళలకు సాధికారత కల్పించి, డ్వాక్రాస్ని ప్రవేశపెట్టి, దీపం పథకం ప్రవేశపెట్టి ఎంతో మంది హృదయాల్లో స్థానం గెలుచుకొని ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడేలా మన నాయకుడు అని పిలుచుకునే మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అనాల్సిన విషయం సంసిద్ధం. దాని అందరికీ మనందరం చెప్పాల్సిన విషయం సై అని మనందరం కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది. ఈ రోజు వాడు సిద్ధం అంటే మన సంసిద్ధం అనాలి, వాడు సిద్ధం అంటే మన సై అనాలి. ఒక సైకోగాడే ఎటువంటి ధైర్యంతో బయటకు వచ్చి ఈ రోజు మనలందరినీ ఛాలెంజ్ చేసే పరిస్థితి. ఈ రోజు ఒక మోసపూరితమైన రాష్ట్రం. మీ అందరికీ తెలిసిన నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డితో ఎలా ఉంటుందిరా అయ్యా అంటే ఎలక్షన్లు అయినంత వరకు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటాడట, ఎలక్షన్ అయిన వెంటనే నికృష్టుడు అంటాడంట. అలా ఉంది పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అటువంటి వ్యక్తి ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం. ఎలక్షన్ల ముందు వరకు మీకు అది చేస్తాను, అమ్మఒడి ఇస్తాను, ఆసరా ఇస్తాను, చేయూతిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు అమ్మఒడి ఒక మోసం, చేయూత ఒక మోసం, సిపిఎస్ రద్దు ఒక మోసం, మద్యపాన నిషేధం ఒక మోసం, దిశ చట్టం ఒక మోసం, ఆసరా ఒక మోసం, ఆఖరికి జాబ్ క్యాలెండర్ కూడా ఒక మోసం, ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ మరొక మోసం. ఇన్ని మోసాల మధ్య మోసపు రారాజుగా, మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి కావాలా? మన అందరి గురించి, ఈ రాష్ట్రం గురించి ఎన్నో అవమానాలు ఎదుర్కొని, కుటుంబాన్ని కూడా ఎన్నో అవమానాలకి ఎదుర్కొన్నప్పటికీ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఈ రాష్ట్రానికి దిక్సూచి అయిన చంద్రబాబు నాయుడు గారు కావాలో మనందరం కూడా తేల్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎంతైనా మహిళలకి చెప్తున్నా, మనందరం కూడా ఒక సెంటిమెంట్ ఫోల్స్ తల నిమిరేసరికి, బుగ్గులు నొక్కేసరికి, ముద్దులు పెట్టేసరికి ఇతగాడు ఏదో చేసేస్తాడేమో, మనలందరినీ ఉద్ధరించేస్తాడేమో అనుకున్నారు. కానీ ఈ సైకోగాడు మన అందరినీ కూడా నవరత్నాలను మోసం చేసి ఈ రోజు మన నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి ఈ రోజు మనందరం కూడా గమనించుకోవాలి. దిశ చట్టం ఒక ఎందుకు పనికిరాని చట్టం. మద్యపాన నిషేధం జరిగిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నాడు. ఇక్కడున్న ఒకే ఒక మహిళలందరికీ కూడా ఒకే ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. ఇక్కడున్న మహిళలు ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీ తరపున ఓటేయండి అని అడగడానికి వస్తే మీరు ఒకే ఒక మాట చెప్పాలి, మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ఓటు అడిగే హక్కు మీ అందరికీ ఉంది.
ఓటు అప్పుడే అడగండి, అంతవరకు కూడా ఓటు అడిగితే చీపుళ్ళు ఇచ్చుకొని కొడతామన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళ బాధ వర్ణనాతీతం. పెరిగిపోయిన కరెంటు ఛార్జీల ధరలు, పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు, చదువుకునే పిల్లడు ఉద్యోగం రాక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి, ఈరోజు భర్త బయటికి వెళ్ళి పని చేయాలంటే పని లేని పరిస్థితి, ఈరోజు బతకాలంటేనే విపరీతమైన భయపడే పరిస్థితి నుంచి ఈరోజు మన రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలన్నా, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నా, మహిళల రక్షణగా ఉండాలన్నా ఒకే ఒక నినాదం, అదే జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం, జై జనసేన. ఎందుకు ఈ మాట చెప్తారంటే ఒక వాయుకి అగ్ని తోడైనట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి జనసేన తోడైంది. ఈరోజు జనసేన నాయకత్వం, టీడీపీ నాయకత్వాన్ని చూసి అక్కడ కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి ఏమీ పాలు పోవట్లే. ఏదో అంటారు కదా, గోరు చుట్టు మీద రోకలు పోడున్నట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఒకవైపు నుంచి వాయిస్తా ఉంటే ఇంకొక వైపు నుంచి వాయించడానికి వచ్చింది ఎవరావిడా? షర్మిల. ఎవరమ్మా ఆవిడ? షర్మిల. జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని రాజకీయ భవిష్యత్తు గురించి సుమారుగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అతని చెల్లి ఈరోజు బయటకు వచ్చి ఎండగడుతుంది. ఈరోజు మనందరం కూడా ఒకటే తెలియజేసుకోవాలి, ఈరోజు నీకు నాకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి షర్మిలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళా ఇంకొక విషయం, ఈ రోజు ఆవిడ గురించి కూడా కారు కోతలకు వస్తున్న వైఎస్ఆర్సీపీ ఈడియట్స్ కి చెప్పాలి, అరే వైఎస్ఆర్సీపీ ఈడియట్స్ మీరందరికీ గుర్తు పెట్టుకోండి, షర్మిల గారు కాలు కడిగా నీళ్లు నెత్తిన చల్లుకుంటేనే గానీ మీకు ప్రాప్తం ఉండదు. అటువంటి పరిస్థితిలోనే మీరు కూడా ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఎదిరించే పరిస్థితి. ఒకటే ఒకటి చెప్తున్నా, ఇంత మండు టెండలో కూడా అభిమానంగా వచ్చిన మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా వేదికలను ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన.